నేను మిమ్మల్ని ఒక్కటే ప్రశ్నిస్తున్నా, అసలు మన మల్కాజ్గిరి రాజకీయం ఎక్కడ పోతుంది? అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? నిన్న ఎందుకు పెట్టాల్సిన అవసరం? మేము మా ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వెళ్తున్నారు, తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ ఉనికి, కాంగ్రెస్ నాయకుల ఉనికి ఏమైపోతుందో అని భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టారా? దేనికి పెట్టాల్సిన అవసరం వచ్చింది అసలు ఈ ప్రెస్ మీట్? చెప్పండి. ఇంకొకటి, వాళ్ళు ఎలక్షన్స్లో మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వారి గురించి ఒక ప్రచారం చేశారు. ఏమనంటే వారు కేవలం కాలేజ్ ఎలక్ట్ అయిన తర్వాత కాలేజీలకి మాత్రమే అంకితం అవుతారని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారానికి విరుద్ధంగా అన్నగారు ప్రజల్లోకి వెళ్తున్నారు, అదేవిధంగా అధికారులను కలుస్తున్నారు. మాతో పాటు ఒక కార్పొరేటర్తో పాటు ఆయన తిరగాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆయన ఒక కార్పొరేటర్గా మాతో పాటు ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్తున్నారు, పని గురించి తెలుసుకుంటున్నారు. ఏ పనికి ఏ అధికారిని కలవాలో ఆయన ఫోన్ చేస్తే సరిపోతుంది, కానీ ఆయన పర్సనల్గా వెళ్తున్నారు, పని చేయిస్తున్నారు. సో అటువంటి ఒక వ్యక్తి కోసం మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసలు? ఇంకొకటి, నా డివిజన్ అయిన జేఎల్ఎన్ఎస్ నగర్ గురించి మన కాంగ్రెస్ నాయకులు బి బ్లాక్ ప్రెసిడెంట్ అయిన టేష్ యాదవ్ అన్న గారు మాట్లాడారు. అన్నగారు నాకు చుట్టమవుతారు. అయితే బిఫోర్ ఆయన మాకు చాలా ఇదిగా ఉంటుండే, ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే అన్నదమ్ములు అయినా సరే వేరే వేరే పార్టీలో ఉంటే ఇక వాళ్ళు కలుసుకోవద్దు, వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళకూడదు, వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకూడదు. ఈ విధంగా తయారైంది మన మల్కాజ్గిరిలో రాజకీయం.